జీరో నుంచి మానిటైజేషన్ వరకు నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. మన ఛానల్లో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే జూన్ 6, 2026 ఈ రోజుకి మన ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. మీరు నా ఛానల్ డీటెయిల్స్లో కూడా చెక్ చేయండి ఒకసారి. అంతేకాదండి, మన ఛానల్కి రీసెంట్గా మానిటైజేషన్ కూడా ఎలిజిబిలిటీ వచ్చేసింది. అప్లై చేశాను కూడా, మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇది కేవలం మీ వల్లే పాసిబుల్ అయింది. ఈ 1 సంవత్సరంలో నేను పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, వచ్చిన నిరాశలు, నేర్చుకున్న పాఠాలు అన్నీ మీతో పంచుకోబోతున్నాను. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎగ్జాక్ట్గా 2025 సమ్మర్ హాలిడేస్ అయిపోయి మా పిల్లలకి స్కూల్ రీఓపెన్ అయిన రోజు స్టార్ట్ చేసిన మన ఛానల్ని మా పెద్దోడి వీడియోతో. ఛానల్ స్టార్ట్ చేసినా కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్ ఎవరికి కూడా చెప్పలేదు నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని. మెల్లిమెల్లిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. వ్యూస్ మ్యాక్సిమం 1K వరకు వచ్చేవి. సేమ్ ప్రాసెస్ ఒక 2 నెలలు చేశాను. సేమ్ లెవెల్ మెయింటైన్ చేశా, కానీ నాకు రిజల్ట్ కూడా సేమ్ లెవెలే వచ్చిందండి. కంటెంట్ చేంజ్ చేయాలి అని బాగా ఆలోచించి కొన్ని ఛానల్స్ బాగా అబ్జర్వ్ చేశాను. మనకి ఉన్న టాలెంట్లో ఏది సూట్ అవుతుందో, బడ్జెట్ ఎంత పెట్టాలో అని అన్నీ చూసుకొని కొద్ది రోజులు ముగ్గుల వీడియోస్ కూడా చేశాను. డైలీ మార్నింగ్ ఎట్లాగో వేసేదే కదా, కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకొని కలర్స్ కూడా యాడ్ చేసి డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఈసారి ముందు కంటే ఎక్కువ రీచ్ వచ్చింది. 5K, 10K అలా వ్యూస్ వచ్చాయి. 2 months ఈ ముగ్గుల వీడియోలు చేసిన తర్వాత యూట్యూబ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ముగ్గుల వీడియోలు అసలు మానిటైజేషన్ అవ్వవు అని కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఛానల్ కాదు. దీనికంటే ముందు 2 ఛానళ్ళు మెయింటైన్ చేశాను, కానీ అవి కాపీరైట్ స్ట్రైక్స్లో ఉన్నాయి. ఈ ఛానల్ అన్నా మంచిగా రన్ చేద్దామని అనుకుంటే ఇలా అప్డేట్ వచ్చేసరికి నాకు చాలా షాక్ అనిపించింది. సరిగ్గా అప్పుడు దసరా, బతుకమ్మ పండుగలు వచ్చే టైం అన్నమాట. చాలా డల్గా ఉంటే మా ఆయన వచ్చి నాకు ఒక సజెషన్ ఇచ్చాడు. నీకు ఒక దసరా పాట, అది కూడా చాలా పాతది, చాలా మీనింగ్తో కలిసి ఉన్నది పంపిస్తా అన్నాడు. అది నాకు రాసి ఇవ్వు, నా స్టేటస్లో పెట్టుకుంటా అన్నాడు. పనిలో పని నువ్వు కూడా దీన్ని నీ ఛానల్లో పెట్టుకొని మంచి రీచ్ వస్తుందని కూడా సజెషన్ ఇచ్చాడు. నా చేతితో రాసిందే కదా, నా ఓన్ కంటెంటే కదా అని ట్రయల్ వేద్దామని ఒక షార్ట్ పెట్టిన. మంచి రీచ్ వచ్చింది. దీంతో ఒక్కొక్క బతుకమ్మ పాటలు, లిరిక్స్ ఇట్లా సూటబుల్ అయ్యే మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ హాఫ్ మానిటైజేషన్కి దగ్గర వరకు వచ్చినాయి. అయితే బతుకమ్మ 9 రోజులు, 11 రోజులు అలా జరుపుకున్నన్ని రోజులు నా కంటెంట్కి అసలు ఫుల్ స్టాపే పడలేదు. కానీ ఆ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం కంటెంట్ చేయాలని బాగా ఆలోచించిన. నేను అలా స్క్రోల్ చేస్తూ న్యూ కంటెంట్ కోసం చూస్తున్న టైంలో కొంతమంది పండుగల తెలుగు సాంప్రదాయాలు, మన పండుగల గురించి, మన తెలుగు వాళ్ళకి యూజ్ అయ్యే టిప్స్, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. అది నేను చూశాను. కానీ ఇప్పటికే నేను చాలా కంటెంట్లు మన ఛానల్లో మిక్స్ చేసి ఉన్నాను కాబట్టి చాలా సఫర్ అయ్యాను. గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా. అప్పుడు మా ఆయన నా దగ్గరికి వచ్చి, నీకు నచ్చే కంటెంట్ కాదు, ఆడియన్స్కి నచ్చే కంటెంట్ మాత్రమే నువ్వు చెయ్యు, గివ్ అప్ ఇవ్వకు అని నాకు సపోర్ట్ చేశాడు. యూట్యూబ్ స్టూడియో గురించి, అందులో ఎలా చెక్ చేయాలి, అనలిటిక్స్ ఎలా చెక్ చేయాలి, అవన్నిటిని ఎలా యూస్ చేయాలి, ఫీచర్స్ అన్నీ చెప్పాడు. అప్పుడు నేను బాగా రీచ్ వచ్చిన టాపిక్స్పై ఫోకస్ చేసి కిచెన్ టిప్స్, హెల్త్ టిప్స్, ఫెస్టివల్స్, కొన్ని తెలుగు ఫ్యాక్ట్స్ ఇలా షార్ట్స్ చేశాను. కానీ ఈ స్టేజ్లో మాత్రం నాకు పెద్ద టాస్క్ అనిపించింది. ఎందుకంటే ఇటువైపేమో వ్యూస్ బాగా పెరుగుతున్నాయి, కానీ పాత వ్యూస్ మాత్రం కౌంట్ అవ్వట్లేదు. చాలా అంటే చాలా కష్టపడ్డాను. మంచి రీచ్ కోసం సపోర్టెడ్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. ఇన్స్టాలో ఫీచర్స్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 10,000 ఫాలోవర్స్ వచ్చారు వితిన్ 2 monthsలో.
ఫైనల్గా కొన్ని లైవ్స్ ఇచ్చిన 6500 సబ్స్క్రైబర్స్ ఇంకా 3000 వాచింగ్ అవర్స్తో మినీ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చింది. అసలు ఆ నోటిఫికేషన్ చూడగానే ఎంత హ్యాపీ అంటే అసలు నేను పడ్డ కష్టానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆ మెసేజ్ చూడగానే. అప్లై చేసిన 2 డేస్లోనే ఓకే అయిపోయింది. నెక్స్ట్ డేనే మళ్ళీ ఆటోమేటిక్గా ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది, అంటే 4000 వాచింగ్ అవర్స్తో. అసలు సక్సెస్ అయ్యేంత వరకు కూడా నా మీద నాకు నమ్మకం లేకుండే, ఎందుకంటే ముందు మనం పెట్టిన ఛానల్స్ ఫీడ్బ్యాక్ అట్లుండే. కానీ 100% చెప్తున్నా, ఈ సక్సెస్ అయితే డెఫినెట్గా మీరు ఇచ్చిందే. థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొంతమంది కామెంట్స్లో చెప్పేవారు, అక్క మీ వీడియో ఎడిటింగ్ చాలా బాగుంది, స్టైల్స్ టాపిక్స్ కానీ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి అని. వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. మీ ఎంకరేజ్ లేకుంటే ఈరోజు నేను ఇక్కడ మీ ముందుకు వచ్చేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరికీ ఈ వీడియో నుంచి చెప్పేది ఏంటంటే, మీకు ఏ టాపిక్స్పై వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. 100% చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ యూట్యూబ్ జర్నీ. మామూలు జర్నీ కాదండి, 3 ఏళ్ళ సావాసం. కానీ నా ఒక్కదాంతో అయితే కాలేదండి, డెఫినెట్గా చెప్తున్నా, ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.